ఈరోజు TV5.5 ఏదో ఒక మీడియా ఛానల్లో ఏం మాట్లాడతారు సార్? విషసర్పం అంటారు. ఎవరు సార్ విషసర్పం? మూర్ఖత్వం అంటారు, రాచపండు అంటారు. సార్ నేను కూడా జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చా కాబట్టి జర్నలిస్టు వెంకటకృష్ణ గారిని ఏం అనలేకపోతున్నాను, కానీ వాళ్ళ ప్రమోటర్గా ఉన్నటువంటి బొల్లినేను రాజగోపాల్ నాయుడు ఏం సార్, ఏం తమాషాలా లేకపోతే నకరాలా? మీ స్థాయి ఏంది? మీ వ్యవహారం ఏంది? బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ వారి కాళ్ళు గడిగి నెత్తిన జల్లుకొని వారి దగ్గర ఉద్యోగం చేసినటువంటి కుటుంబం మీది. ఎవరిది విషసర్పం? మీ కుటుంబం విషసర్పం, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎవరిది అజ్ఞానం? ఎవరిది అజ్ఞానం సార్ నేను అడుగుతున్నాను. మీరు బోడిగుండు పైన వెంట్రుకలు మొలిపిస్తానని చెప్పి వ్యాపారం చేసినటువంటి మీ జాతి మీది అజ్ఞానం. టీటీడీ టికెట్లు బయట బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు చూడారా, మీది రాచపండు. టీటీడీ ఒక వ్యక్తి టీటీడీలో మీరు 10% కమిషన్లు తీసుకుంటారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి సమాధానం ఏమన్నా చెప్పాలంటే మీ దగ్గర ఆ శక్తి ఉంటే, మీ దగ్గర ఆ సామర్థ్యం ఉంటే, మీ దగ్గర ఆ గట్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పండి. అటు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీ నోటికి వచ్చినట్లు, మీకు నచ్చినటువంటి టెలివిజన్ కార్యక్రమం మీకు చూసి ప్రజలందరూ నవ్వుతున్నారు. అంతకంతకు మీరు సెంటీమీటర్ వెళ్తే కిలోమీటర్ వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భయపడేటువంటి పరిస్థితి కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము సరిపోయింది. సరే, మేము మిమ్మల్ని ఈ రోజు కూడా అడుగుతున్నాం, మీ మీడియా ఛానల్లో కానీ మీ ఎల్లో మీడియాలో ఉన్నటువంటి నిపుణులు ఎవరైనా కానీ, దమ్మున్న నాయకులు ఎవరన్నా ఉంటే, తలకాయలో కాస్త గుజ్జున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ పదం తప్పు, ఈ గణాంకాలు తప్పు, ఈ రిపోర్టు తప్పు అని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే కమాన్ రండి. ఏ వేదిక పైన సరే గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చర్చిస్తాం. అంతేగాని చేతగాని చవటల్లాగా, దద్దమ్మల్లాగా, మీకు నచ్చినట్టు నోటికొచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకనే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తారు. మీరు పూర్తి స్థాయిలో దాని వైపు వెళ్ళిపోయారనుకోండి, ఇక్కడ సమాధి కట్టడం అనేది జరిగిపోతుంది. ఏది రాయలసీమ ఎత్తిపోతలకి సమాధి కట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి వీళ్ళు. సార్ 600 అగ్రహారం బీడైనా, భూమి బద్దలైనా, బిఆర్ నాయుడు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి ఏలాడి తీసుకొని జపం చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము పూర్తి చేస్తాం. ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు.